అమ్మ ఆది గురువు, నాన్న అనుసరణీయ గురువు, మరి జ్ఞాన గురువు అక్షరం. అక్షరమా మా ఆయుధమా. ఆ అక్షరాలకు పాలు తాపి పదాలను చేయిస్తారు మన ఉపాధ్యాయులు. ఆ పదాలకు అన్నం తినిపించి వాక్యాలుగా చేసుకుంటాం. ఆ వాక్యాలకు సరైన శిక్షణ ఇస్తే ప్రజలను చైతన్యపరిచే కవిత్వాలుగా అవతరిస్తాయి. ఆ కవిత్వాలకు సానబెట్టి పదును పెడితే సమసమాజాన్ని నిర్మించుకోవడానికి కావలసిన ఆయుధాలు లభిస్తాయి. తుపాకీ కంటే పెద్ద ఆయుధం పుస్తకం అన్నారు లెనిన్ మహాశయుడు. ఆ ఆయుధాలతో అందరం హాయిగా బ్రతికే సమాజాన్ని తెచ్చుకోవటమే అక్షర లక్ష్యం. అజ్ఞానపు చీకటిలో దారి తెన్ను కానరాక అడుగు ముందు కేయలేక అల్లాడిపోతున్న అభాగ్యుల వెన్ను తట్టి జ్ఞాన వెలుగులందించి అద్భుత శక్తిగా అవనిలో భాసిల్లిన ఆయుధమా అక్షరమా. శ్రమైక జీవన సౌందర్యానికి సమాజ గమనపు సాహిత్యాన్ని చదవడమే సమాజ మార్పుకు మొదటి మెట్టు. ఆ మెట్టు ఎక్కడానికి మనమంతా ఈరోజు నుండే చదువుదాం, చదివిద్దాం, సమాజాన్ని మార్చుకుందాం. అక్షరమా ఓ అక్షరమా, నిన్ను గన్న మనిషికి నువ్వు రక్షణే సుమా.